హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్ భాగంలో సాంఘిక శాస్త్రంలో మనము ఈరోజైతే పౌరశాస్త్రం నుంచి నెక్స్ట్ లెసన్ అనేది బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. లెసన్ నేమ్ వచ్చేసి ప్రభుత్వము. ఇందులోని బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్రజాస్వామ్య మూలస్థానం. చూడండి, ఇక్కడ ప్రజాస్వామ్య మూలస్థానం ఏదంటే ఫస్ట్ వన్ చైనా, సెకండ్ వన్ ఇండియా, థర్డ్ వన్ గ్రీస్, ఫోర్త్ వన్ రోమ్. దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగిన వారు. ఫస్ట్ వన్ పురుషులు, సెకండ్ వన్ మహిళలు, థర్డ్ వన్ ప్రతినిధి, ఫోర్త్ వన్ అర్హులైన ఓటర్లందరూ. దీనికి ఆన్సర్ వచ్చేసి అర్హులైన ఓటర్లందరూ. చూడండి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే హక్కు కలిగిన వారు ఎవరంటే అర్హులైన ఓటర్లందరూ కూడా హక్కు కలిగిన వారే అంట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ వయసు పైబడిన వారందరూ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని సార్వత్రిక వయోజన ఓటు హక్కు పొందుతారు. ఫస్ట్ వన్ 18 సంవత్సరాలు, సెకండ్ వన్ 21 సంవత్సరాలు, థర్డ్ వన్ 20 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 19 సంవత్సరాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. చూడండి, 18 సంవత్సరాలు. ఓటు హక్కు ఏ సంవత్సరంలో పొందుతారంటే 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కార్యనిర్వాహకుడి విధి. ఫస్ట్ వన్ చట్టాలు రూపొందించడం, సెకండ్ వన్ చట్టాల అమలు, థర్డ్ వన్ చట్ట వివరణ, ఫోర్త్ వన్ చట్ట సవరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి, సెకండ్ వన్ చట్టాల అమలు. కార్యనిర్వాహకుడి విధి ఏంటంటే చట్టాలు అమలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దేశంలో నేటి వరకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది. ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ కెనడా, థర్డ్ వన్ ఇండియా, ఫోర్త్ వన్ స్విట్జర్లాండ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్నది ఎక్కడ అంటే స్విట్జర్లాండ్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, అధ్యక్ష వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణ. ఫస్ట్ వన్ భారతదేశం, సెకండ్ వన్ యుఎస్, థర్డ్ వన్ బ్రిటన్, ఫోర్త్ వన్ కెనడా. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అధ్యక్ష వ్యవస్థకు ఉత్తమ ఉదాహరణ అంటే యుఎస్ఏ కాదండి, యుఎస్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశం దీనికి ఉదాహరణ. ఫస్ట్ వన్ పరోక్ష ప్రజాస్వామ్యం, సెకండ్ వన్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ అధ్యక్ష ప్రజాస్వామ్యం, ఫోర్త్ వన్ రాచరికం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పరోక్ష ప్రజాస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఫస్ట్ వన్ ఎన్నికలు, సెకండ్ వన్ మెజారిటీ ఓటు, థర్డ్ వన్ అర్హులైన ఓటర్లు, ఫోర్త్ వన్ పైవన్నీ. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. పరోక్ష ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర ఏవి పోషిస్తాయంటే ఎన్నికలు. నెక్స్ట్ క్వశ్చన్, చట్టాన్ని రూపొందించే వ్యవస్థ. ఫస్ట్ వన్ లెజిస్లేచర్లు అంటే శాసన నిర్మాణ శాఖ, సెకండ్ వన్ కార్యనిర్వాహకుడు, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. చట్టాన్ని రూపొందించే వ్యవస్థ ఏదంటే లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ అనేది చట్టాన్ని రూపొందించే వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, మెజారిటీ ఓటు ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటుంది. చూడండి, ఫస్ట్ వన్ రాచరికం, సెకండ్ వన్ పార్లమెంటరీ వ్యవస్థ, థర్డ్ వన్ రాష్ట్రపతి వ్యవస్థ, ఫోర్త్ వన్ నియంతృత్వ. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. మెజారిటీ ఓటు పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను అంటారు. ఫస్ట్ వన్ ఎన్నికలు, సెకండ్ వన్ ప్రజాస్వామ్యం, థర్డ్ వన్ రాచరికం, ఫోర్త్ వన్ ఎంపిక. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియను ఎన్నికలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ. ఫస్ట్ వన్ ఎన్నికలు, సెకండ్ వన్ ప్రభుత్వం, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ప్రజలకు అన్ని సౌకర్యాలను అందించే వ్యవస్థ ఏదంటే ప్రభుత్వము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య. ఫస్ట్ వన్ 5, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 4.
దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ప్రభుత్వం కలిగి ఉన్న అంగాల సంఖ్య ఏదంటే 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వంలో ఈ శాఖ చట్టాలను చేస్తుంది. ఫస్ట్ వన్ లెజిస్లేటివ్, సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ వన్ అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ లెజిస్లేటివ్. నెక్స్ట్ క్వశ్చన్, నేనైతే ఎక్కడ కూడా టైం వేస్ట్ తెలుసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం డాష్కు ఉంటుంది. ఫస్ట్ వన్ పార్లమెంటు, సెకండ్ వన్ అధ్యక్షుడు, థర్డ్ వన్ ప్రధానమంత్రి, ఫోర్త్ వన్ ప్రజలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ప్రజలకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వం తన ప్రజల కోసం ఏమి చేస్తుంది? ఫస్ట్ వన్ దేశ సరిహద్దులను రక్షిస్తుంది, సెకండ్ వన్ రోడ్లు మరియు పాఠశాలలను నిర్మిస్తుంది, థర్డ్ వన్ విద్యుత్ సరఫరా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి 1, 2, 3 ఈ 3 కూడా ఆన్సర్స్ రైటు. అంటే దేశ సరిహద్దులను రక్షిస్తుంది, రోడ్లు మరియు పాఠశాలలను నిర్మిస్తుంది, థర్డ్ వన్ విద్యుత్ సరఫరా. ఈ 3 కూడా ప్రభుత్వం అనేది ప్రజల కోసం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దానిని ఇలా అంటారు. ఫస్ట్ వన్ రాజరికం, సెకండ్ వన్ దొరతనం, థర్డ్ వన్ ప్రజాస్వామ్యం, ఫోర్త్ వన్ ఏదీ లేదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఉంటే దానిని రాచరికం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యం అనేది డాష్ ప్రభుత్వ రూపం. ఫస్ట్ వన్ సార్వభౌమాధికారం ఒకే వ్యక్తికి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ సార్వభౌమాధికారం కొద్ది మంది వ్యక్తులకే ఉంటుంది. సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంది. సార్వభౌమాధికారం ఎవరికీ ఉండదు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ప్రజాస్వామ్యం అనేది సార్వభౌమాధికారం ప్రజలందరిపై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేత మరియు ప్రజల కొరకు అని నిర్వచించినది ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అబ్రహాం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ ఎస్టేట్ అంటే? ఫస్ట్ వన్ లెజిస్లేచర్, సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్, థర్డ్ వన్ న్యాయ వ్యవస్థ, ఫోర్త్ వన్ ప్రెస్ పత్రికా రంగం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ప్రెస్ పత్రికా రంగం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ అంటే? ఫస్ట్ వన్ సమాచార హక్కు, సెకండ్ వన్ స్వతంత్ర హక్కు, థర్డ్ వన్ ప్రసార హక్కు, ఫోర్త్ వన్ విద్యా హక్కు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సమాచార హక్కు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.